నమస్తే. ప్రభుత్వాలు ఎన్ని మారినా మాత్రం ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలు మాత్రం అవి అయితే పెండింగ్లో ఉండిపోతున్నాయి. ప్రతిసారి ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా మేము అధికారంలోకి వస్తే కార్మికుల పక్షాన ఉంటాం, ఆర్టీసీ సమస్యలు కూడా మేము సాల్వ్ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే తాజాగా ప్రభుత్వం వచ్చి సంవత్సరాల తర్వాత సంవత్సరం పాలన జరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు మాత్రం ఇక సమ్మెకు దిగబోతున్నారు. మే 7వ తారీఖు నుండి ఇక పూర్తి స్థాయిలో సమ్మె చేయడానికైతే ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ మాత్రం ఇప్పటికే సమ్మె సంబంధించిన నోటీసు కూడా ఇచ్చింది. ఇక అన్ని రకాలుగా సిద్ధమవుతున్న నేపథ్యంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అర్థం చేసుకోండి, సమ్మె విషయంలో మాత్రం పునరాలోచించుకోండి, పరిస్థితి బాగలేదు, చర్చలకు సిద్ధంగా అండి, మేము సహకరిస్తామని చెప్పిన నేపథ్యంలో సమ్మె ఉంటుందా ఉండదా, ముందుగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో ముందుగా జేఏసీ ఏమంటుందో వాళ్ళ రియాక్షన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు ఈదురు వెంకన్న గారు ఉన్నారు, ఆర్టీసీ జేఏసీ సంబంధించిన చైర్మన్. మాట్లాడదాం సార్. ముందుగా ఆర్టీసీ సంబంధించిన డిమాండ్ ఏంటి, ఏ డిమాండ్లు ప్రభుత్వం ముందు మీరు పెట్టదలుచుకున్నారు, అసలు నిజంగా వాస్తవ పరిస్థితిలో ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు మొన్న మా కార్మిక దినోత్సవం సందర్భంగా వారు మాట్లాడుతూ మా ఆర్టీసీ సమ్మె గురించి స్పందించి మా పట్ల కొంత సానుకూలంత వైఖరి వారు చెప్పడము, కొన్ని సూచనలు కూడా చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. కూడా మాకు కొంత విశ్వాసం కూడా ముఖ్యమంత్రి వారి మాటలలో మాకు కలిగింది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వము సంవత్సరం వరకు మేము ఎక్కడ కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక చర్యలు కూడా మేము పాల్పడలేదు. ఎన్నోసార్లు ప్రభుత్వ పెద్దలకు, రవాణా శాఖ మంత్రికి, మరి ఇతర ఆర్థిక శాఖ మంత్రికి, తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా కలిసి కూడా ఎన్నోసార్లు మేము విజ్ఞప్తులు చేశాం, వినతి పత్రాలు ఇచ్చాం, మా సమస్యలు పరిష్కరించండి. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెండింగ్ సమస్యలు అట్టనే కొనసాగుతున్నాయి. మరి వాళ్ళ యొక్క నియంత పాలన ఆర్టీసీలో అదేవిధంగా కొనసాగుతున్నది. మరి మీరు ప్రజాపాలన, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అమలు చేస్తుంది కాబట్టి ఆర్టీసీలో ప్రజాపాలన లేదు. ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విధించినటువంటి ఒక నిరంకుశ పాలనే ఈరోజు యూనియన్లను రద్దు చేసి, మరి యూనియన్లు లేకపోవడం వలన ఇష్టారీత్యన కార్మికులు ఇలా అధికారులు చెడుగుడు ఆడుకుంటున్నారని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ ప్రభుత్వం స్పందించకపోవడం, అదేవిధంగా 16,000 మంది రిటైర్మెంట్ అయిన వాళ్ళ స్థానంలో ఏ ఒక్క రిక్రూట్మెంట్ కూడా చేయకపోవడం వల్ల వాళ్ళ భారమంతా ఇప్పుడున్నటువంటి కార్మికుల మీద పడి ఈరోజు రోజుకు 12 గంటల నుంచి మొదలు పెడితే 8 గంటలు పనిచేయాల్సిన చోట 12 గంటలు, 14 గంటలు, 16 గంటలు, 18 గంటలు మరి పనిచేయడం వలన కార్మికులంతా అనారోగ్యాలకు గురై వాళ్ళ ఆరోగ్యాలు మొత్తం క్షీణించి ఇలా సంవత్సరానికి 100-150 మంది ఇలా కుక్క చావులు తెస్తున్నారు. కేవలం పని భారాలు మోయలేక, విపరీతమైన పని ఒత్తిడి తట్టుకోలేక ఈరోజు డ్రైవర్ సోదరులంతా స్టీరింగ్ మీదనే బస్సు తోలుకుంటేనే గుండెపోటు వచ్చి హఠన్ మరణాలు చెందే పరిస్థితి ఏర్పడుతున్నది. ఇలా కండక్టర్లు కూడా సీట్ల కూర్చొని చనిపోయే పరిస్థితి ఏర్పడుతున్నది. ఇలా గ్యారేజ్ కార్మికులు కూడా ఇంటికి ఎప్పుడు పోతారో ఎప్పుడు చేస్తారో తెలియని పరిస్థితి ఉన్నది. ఇలా టోటల్గా చూసుకుంటే ఇలా ఆర్టీసీ కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా, ఎలాంటి విశ్రాంతి లేకుండా ఇలా నడ్డి విరిచేటువంటి పని చేపిస్తూ వాళ్ళకు కనీస అవసరాలు కూడా తీర్చలేటువంటి పరిస్థితిలో కార్మికులు మరి అరణ్య రోదన వలనే ఈరోజు విధులేని పరిస్థితుల్లో మేము సమ్మె నోటీస్ చేయాల్సి వచ్చింది. మాకు సొంతంగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు, ఎవరో రాజకీయ నాయకులు, ఎవరో రాజకీయ పార్టీలు మమ్మల్ని ప్రేరేపిస్తే ఉసిగొలిపితే మేము ఈ ఉద్యమాలకు లేము. మేము ఏఐటీసీగా ఒక కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంఘంగా ఉన్నటువంటి సంఘమే ఈరోజు అన్ని కార్మిక సంఘాలను కలిసి మేమే జేఏసీ ఏర్పాటు చేసిన దాంట్లో మేమే ప్రధాన పాత్ర పోషించడం, మేమే దీనికి మూల కారణము. మా వెనుక ఏ పార్టీ, ఏ రాజకీయ పార్టీ లేదు. మేమే ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా ఈ జేఏసీ ఏర్పాటు చేసామని చెప్పేసి దీన్నే గుర్తించాలని చెప్పేసి మేము తెలియజేస్తూ, ఇప్పటికైనా మీరు చర్చలకు పిలుస్తామని చెప్పి గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు మీరు అన్నారు. మీరు మాట ఇచ్చారు కాబట్టి మీ పట్ల విశ్వాసం ఉంది, మీ పట్ల గౌరవం ఉంది, మీ పట్ల నమ్మకం ఉంది. ఎందుకంటే ఏరి కోరి తెచ్చుకున్నటువంటి మా ప్రభుత్వం. ఎందుకంటే గతంలో కూడా మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు న్యాయం జరిగింది. గౌరవ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆర్టీసీకి ఎన్నో రకాలుగా సంక్షేమ పథకాలు అందించి ఎన్నో విధాలుగా ఆర్టీసీని ఆదుకొని మాకు జీతాలు పెంచి కార్మికులకు అన్ని సదుపాయాలు కల్పించి ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి ఆర్థికంగా బలోపేతం చేసినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. అందుకనే
మాకు కాంగ్రెస్ పార్టీ పట్ల కాంగ్రెస్ పాలన పట్ల మాకు విశ్వాసం ఉంది కాబట్టి మేము ఈరోజు ఆ ప్రభుత్వం పోవాలి, మా ప్రభుత్వం రావాలని చెప్పేసి మేము కోరుకున్నాం. ఈరోజు మేము కోరుకున్నందుకు ముఖ్యమంత్రి గారు మా పట్ల సానుకూలంగా మాట్లాడినందుకు మేమంతా సంతోషంగా ఉన్నాం. మా సంతోషాన్ని ఈ విధంగా ఉంచాలని చెప్పేసి వెంటనే సంబంధిత మంత్రివర్యులకు మీరు చర్చలకు పిలిచి మా ప్రధాన డిమాండ్లు మీరు పెట్టినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. ఆ విలీనానికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వేతన సవరణ మిగిలి ఉంది. 2021, 2025 అది రెండు వేతన సవరణలు బాకీ ఉన్నాయి. కనీసం 2021 వేతన సవరణ చేసి మమ్మల్ని ఆర్థిక బాధల నుంచి గట్టెక్కించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులు అవి తేవటం వలన డిపోలు మొత్తం మూతపడిపోతున్నాయి. మా కార్మికులంతా అల్లాడిపోతున్నారు. అబద్ధత భావంతో భయాందోళన మధ్య బిక్కుమంటూ పోతున్నారు. కాబట్టి ఆ ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల బదులు ఈ ప్రభుత్వమే ఆ బస్సులను కొని ఆర్టీసీకి ఇస్తే ఉపాధి పెరుగుతుంది. బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఉపాధి అవకాశాలకు వస్తాయి. ఇప్పుడు ఉన్నోళ్ళకు కూడా భద్రత ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం. అయ్యా మేము ఇంకా కార్మిక నియామకాలు ఉన్నాయి. ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు రెగ్యులర్ ప్రాతిపదికన ఇస్తున్నారు. ఆర్టీసీలో కన్సల్టెంట్ పే మీద అడ్డం మీద కూళ్ళ కంటే అధ్వానంగా వాళ్ళతో వెట్టి చాకరీ చేస్తున్నారు. కాబట్టి అదొకటి చేయమని చెప్పేసి వెంటనే కొత్త నియామకాలు చేయాలని చెప్పేసి అదేవిధంగా ఈరోజు ఆర్థిక అంశాల మీద మాట్లాడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి. నేను అడుగుతాను, నిజంగా ఆర్థిక భారంగా ఉంది, రాష్ట్ర పరిస్థితి బాగలేదు, చాలా ఇబ్బందులు పడుతుంది, సంక్షోభంలో ఉంటుంది. ఈ సందర్భంలో ఒక అర్థం చేసుకోండి, మీరు అర్థం చేసుకుంటే తప్పకుండా చర్చలతో పరిష్కరించుకుందాం, మీరు సమ్మెకి వెళ్ళొద్దు, ఇది అందరికీ మీకు అందరికి కూడా ఇబ్బంది అని కూడా ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పారు. అయితే మీ డిమాండ్లన్నీ కూడా ఆర్థికం సంబంధించినాయా లేకపోతే ఆర్థికంగా భారం పడకుండా ఏమైనా ఉన్నాయా? దాని గురించి ప్రభుత్వానికి ఏం క్లారిటీ ఇస్తారు? ఈరోజు ఆర్థికపరమైన సమస్యలలో చూసుకుంటే 95% మేము పెట్టిన డిమాండ్లలో 95% ఆర్థికపరమైన అంశాలు లేవు. కేవలం చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా ఎలాంటి భారం పడకుండా ఉండేటువంటి ఇవాళ యూనియన్లను అనుమతించడం వలన, యూనియన్ల మీద ఆంక్షలు విధించడం వలన, ఆంక్షలు ఎత్తివేయడం వలన ఈ ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేదు, ఆర్టీసీ యాజమాన్యానికి ఖర్చు లేదు. మరి ఇదెందుకు? మొన్న మేడే రోజు ముఖ్యమంత్రి గారు దీన్ని అనౌన్స్ చేస్తే మేమంతా సంతోషించే వాళ్ళం కదా. మరి ఇప్పటికైనా దీని మీద ఆలోచన చేయవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, ఆర్థిక పరిస్థితులు మాకు కూడా మేము అర్థం చేసుకుంటాం. మేము కూడా అన్ని విధాలుగా మేము ఆర్థికంగా నష్టపోయి ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు మాకు 28% జీతాలు తక్కువ ఉన్నవి, అతి తక్కువ జీతాలు పొందుతున్నాం, ఎక్కువ కష్టం చేస్తున్నాము. మా కష్టం దగ్గర ఫలితం అన్న మీరు చేయకపోతే మరి ఎట్లా బతకాలి, మా కుటుంబాలను మేము ఎట్లా పోషించుకోవాలని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెడుతున్నారు. వేల కోట్ల రూపాయలు ఉచిత పథకాల మీద, ఆ పథకాలు ఈ పథకాలు, ప్రభుత్వ పథకాలు, వేరే పథకాల మీద అన్ని వేలాది కోట్లు లక్షలాది కోట్ల రూపాయలు మీరు వెచ్చిస్తున్నారు. మీరు ఇవ్వండి, మేము వద్దంటలేము. మాదొక నీటి బిందువు లెక్క ఆర్టీసీ కార్మికులు కేవలం 40,000 మంది ఉన్నారు. ఇవాళ మీరు 10 లక్షల మందికి జీతాలు ఇస్తున్నారు, 10 లక్షల మందికి వేల కోట్ల రూపాయలు కట్టేస్తున్నారు. మాకు కనీసం నెలకు మాకు జీతాలు పెంచడం వలన, మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయడం వలన ఈ ప్రభుత్వం మీద పడే భారము కేవలం నెలకు 70-80 కోట్ల కంటే అధికంగా పడదు. అది మహాలక్ష్మి పథకం మీరు స్వయంగా ప్రతి నెల ఇచ్చినట్లయితే అయ్యే పైసలతో మేము ప్రభుత్వ విలీనం అవుతాము, ఆ వాటితోనే మేము జీతాలు పొందుతాము. ప్రభుత్వానికి అదనపు రూపాయి ఖర్చు కూడా కాదని చెప్పేసి మా లెక్కలలో మేము చెప్తున్నాము. కాకపోతే నెలకు 50-60 కోట్లు పడతాయి కావచ్చు, అది పెద్ద భారం కాదు. దానికి మేమంతా కష్టపడి ఇంకింత మరింత ఉత్సాహంతో కష్టపడి మేము పనిచేసి ఆ లోటును కూడా మేము భర్తీ చేసుకునే శక్తి, ఎందుకంటే ఆర్టీసీ కార్మికులకు కొత్త కాదు. ఇవాళ డీజిల్ మీద ట్యాక్స్ ఎక్కువ మరి బాగా ఉంది. ఆ డీజిల్ మీద ట్యాక్స్ని ఒక 10% తగ్గించండి, దానివల్ల కూడా ఆర్టీసీకి వెసులుబాటు అవుతుంది. ఆ తర్వాత మేము ఒకటే చెప్తున్నాం, రకరకాలుగా బడ్జెట్లో పెడుతున్నారు అందరికీ, మాకు కూడా బడ్జెట్లో ఒక్క 3% పెట్టండి. 100% పెట్టేటువంటి బడ్జెట్లో ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఒక 3% బడ్జెట్ కేటాయిస్తే మేము రకరకాలుగా సదుపాయాలను మేము పొందుతామని చెప్పేసి, ఇది మీకు పెద్ద భారం కాదు. లక్షల కోట్ల బడ్జెట్లలో 100 కోట్లు ఆర్టీసీకి కేటాయించడం వల్ల ప్రభుత్వానికి పెద్ద భారం పడదని చెప్పేసి, అది ఒక నీటి పొంగు, ఒక నీటి బుడగ లాంటి ఒక బుగ్గ వచ్చి పోయినట్టు అనిపిస్తుంది తప్ప, ఒక చుక్క సముద్రం నుంచి ఒక చుక్క పడ్డట్టుగానే ఈ బడ్జెట్ నుంచి వచ్చి ఒక సుక్కజారి పడ్డట్టుగానే ఆర్టీసీ మీద పడుతుంది తప్ప మీరు పెద్దగా మీకు లోటు అనేది ఉండదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు సౌహృదయంతో అర్థం చేసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా వెంటనే ఆర్టీసీలో
ఎన్నికలు పెట్టాలి, గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టాలి, యూనియన్లను అనుమతించాలి, డిపోలలో అధికారులు ఇష్టరీతిగా కార్మికులకు మరి లీవు తీసుకుందామన్న కుటుంబాలకు చచ్చిపోయినా ఎవరైనా సాగు పోయినా ఎక్కడ పోయినా కూడా లీవులు ఇవ్వమంటే మేము లీవులు ఇవ్వమని చెప్పేసి పొమ్మడానికి సెల్ఫీలు దిగి ఫోటో దిగి పెట్టమంటున్నారు. ఇది ఎక్కడ దౌర్భాగ్యమో. ఇక్కడ ఒక బ్రిటిష్ కాలంలో పనిచేసినటువంటి కార్మిక వర్గం ఏ విధంగా అయితే అణచివేతలకు గురైందో ఇప్పుడు ఆర్టీసీలలో ఉంది. బయట చూపెడతలేరు. ఇది మీకు తప్పుడు రిపోర్టులు అధికారులు ఇచ్చి అంతా బాగానే ఉందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రికి మంత్రి గారికి రిపోర్ట్ ఇస్తున్నారు. మీరు క్షేత్రస్థాయిలో డిపోల కాడ మీరు చూసినట్టు పరిశీలించినట్టయితే ఇప్పటికే మీరు ఇంటెలిజెన్స్ వర్గాలు విజిలెన్స్ వర్గాలు మొత్తం మీకు రిపోర్ట్ ఇచ్చినాయి. చాలా నిర్బంధంగా భయాందోళన మధ్య డిపోలలో ఉద్యోగాలు చేస్తున్నారు. రోజు రోజుకు భయభ్రాంతుల మధ్య మరి వాళ్ళు బిక్కుబిక్కుమంటూ ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి ఒక ప్రశాంత వాతావరణం లేదు. ఆ ప్రశాంత వాతావరణాన్ని కల్పించి ప్రశాంత వాతావరణంలో చర్చలు జరిపి మా న్యాయమైన డిమాండ్లను సాధ్యమైనంత పరిష్కరించినట్లయితే మేము సమ్మెకు పోమని చెప్పి ఒకవేళ మొండి వైఖరి అవలంబిస్తూ సమస్యలు పరిష్కారం చేయడానికి మీరు మరి సానుకూలత చూపెట్టకపోతే అయితే తప్పనిసరిగా మేము సమ్మెకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి వైపు పోకుండా మీరే పెద్ద మనసు ఆలోచించుకొని మా మీద కనికరించి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని చెప్పేసి మీకు ఎల్లకాలం మేము రుణపడి ఉంటామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరే 10 కాలాల పాటు ఈ రాష్ట్ర పరిపాలించడానికి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటాము. మీకు అనుబంధ సంఘంగా మేము కమ్యూనిస్టు పార్టీగా అనుబంధ సంఘంగా ఉన్నాము. మా పార్టీ కూడా మీ పార్టీకి మిత్రపక్షంగా ఉంది. మేము కూడా మీకు ఎల్లకాలం ఎల్లప్పుడు మీకు అనుకూలంగా మీకు అండగా మీకు సహాయ సహకారాలుగా మీకు అన్ని విధాలుగా మీకు తోడుగా ఉంటామని చెప్పేసి కూడా మేము హామీ ఇస్తున్నాం. దయచేసి మమ్మల్ని దూరం చేసుకోవద్దని కూడా మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి. మీరు ఈ ఓవరాల్ ఎపిసోడ్ చూసినాక మీరు ప్రభుత్వాలు మారుతున్నాయి, అలాగే సమస్యలు మాత్రం అలాగే ఉండిపోతున్నాయి. కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి వాస్తవంగా ప్రభుత్వ దృష్టికి కొన్ని అంశాలు తీసుకొస్తే వాళ్ళ కార్మికుల నుండి ఏం చెప్పవచ్చు? గౌరవ ముఖ్యమంత్రి గారికి మా జేఏసీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే సార్ ఆర్టీసీలో ఈరోజు కార్మికులు పడుతున్నటువంటి బాధలు చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అదే ట్రేడ్ యూనియన్లు ఉన్నట్టయితే ట్రేడ్ యూనియన్ల దృష్టికి కార్మికులు తీసుకొచ్చేవారు. గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఏదైతే ట్రేడ్ యూనియన్లు లేవు అని చెప్పి ఓవరాల్గా నోటి మాట చెప్పినంత మాత్రాన్నే అప్పుడు ఉన్నటువంటి అధికారులు ట్రేడ్ యూనియన్లని అనుమతించకుండా కార్మికులను వేధించుకుంటూ, మరీ ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన ఎండి గారు కార్మికులు చనిపోవడానికి అవస్థలు పడడానికి ప్రధాన కారకులు అయ్యారు. ఎందుకంటే 365 రోజులు ఛాలెంజ్ డేస్గా ప్రకటిస్తూ ఉన్నాడు అతను. ఒక ఛాలెంజ్ అయిపోయినాక ఒక ఛాలెంజ్ అయిపోయినాక ఇంకొక ఛాలెంజ్ చెప్పి 365 రోజులు ఛాలెంజ్ డేస్గా పెట్టి లీవ్ తీసుకోకుండా డ్యూటీలు చేయబెడతా ఉన్నారు. పోనీ ఆ డ్యూటీలను ఏమన్నా సుఖంగా ఉన్నాయంటే గతంలో 8 గంటలు ఉన్నటువంటి డ్యూటీలు ఈరోజు 10 గంటలు, 12 గంటలు, 14 గంటలు చేసినా కూడా సింగిల్ మాస్టర్గానే ట్రేడ్ చేస్తారు. మరి గత 2019 కంటే ముందు మరి 11 గంటలు 12 గంటలు చేస్తే స్పెషల్ ఆఫ్ డ్యూటీగా 2 రోజుల మాస్టర్ ఇచ్చేవారు. కానీ ఈరోజు మరి ఈ ఎండి గారు వచ్చినాక 1 డే మాస్టర్ చేసేసి అధికారులకు ఇష్టం వచ్చినట్టు ఆదేశాలు జారీ చేసి కార్మికులని కాలరాస్తూ ఉన్నారు. ఈ పనిభారం భరించలేక అధికారులను ఎదిరించలేక భయభ్రాంతులకు గురై ఇవాళ లాసప్పేలు పోగొట్టుకుంటా ఉన్నారు. జీతం కట్ చేస్తూ ఉన్నారు. లీవ్ అప్లై చేస్తే అనివార్య పరిస్థితుల్లో డ్యూటీకి రాకపోతే కూడా లాసప్ పే చేస్తూ ఉన్నారు. ఈ అన్ని పరిస్థితులు భరించలేకనే కార్మికులు ఇలా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఆర్టీసీలో వర్కర్లు చాలా ఆవేదనతోటి కార్మికుల యొక్క శ్రమతో బలైపోయి ఇలా ఇబ్బందులకు గురైపోయి మరి ఇలా వ్యతిరేకతకు దారితీస్తూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు ఏదైతే కార్మిక దినోత్సవం నాడు ఏదైతే మీరు మాట్లాడిరో దాన్ని మీరు మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు మరి మేము 55 రోజుల సమ్మె చేసినప్పుడు మీరు అదే ఎల్బీ నగర్ ఇండోర్ స్టేడియంలో మేము మీటింగ్ పెడితే మరి ఆ సరునార్లో మీటింగ్ పెట్టినప్పుడు మీరు చీఫ్ గెస్ట్గా వచ్చి మా ప్రభుత్వం తీసుకురండి, మా ప్రభుత్వం తీసుకొస్తే మిమ్మల్ని అందరినీ మా ప్రభుత్వ ఉద్యోగులుగా ట్రీట్ చేస్తాము, మీకు అన్ని అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఆయన మీకు హర్షధ్వానాలు పలికినాం. మరి అదే దృష్టిలో పెట్టుకొని మరి ఎలక్షన్లో కూడా మేము ఒక ఉద్యోగస్తునిగా మర్చిపోయి మరి ఎలక్షన్లో ప్రచారం చేసి ఇవాళ మీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం.
ఎందుకంటే ఆర్టీసీలో ఉన్నటువంటి ఆ రోజు మీరు ప్రభుత్వంలోకి వచ్చిన 43,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఇవాళ 40,000 మందికి పడిపోయింది, రిటైర్మెంట్ అవుతా ఉన్నారు, తగ్గిపోతా ఉన్నారు, తగ్గిపోయింది. వాళ్ళందరూ ఒక్కొక్కరు చొరవ తీసుకొని కొన్ని లక్షల మందికి చెప్పేసి ఓట్లు వేయించి ఇలా గెలిపించుకొని మా ప్రభుత్వం అని చెప్పి మేము సంతోషంగా మేము ఇలా పనిచేస్తున్న క్రమంలో మరి ఈరోజు సంవత్సరంన్నర అయినప్పటికీ కూడా మరి కార్మికుల సమస్యలు పరిష్కరించలేదు. మీరే అన్నారు, మేనిఫెస్టోలో పెట్టారు, ఏదో మరి మేము ప్రభుత్వ ఉద్యోగులను తీసుకుంటాం, మీకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన అవకాశాలు కల్పిస్తాం, మీ ట్రేడ్ యూనియన్ మీకు ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంత పెద్ద సంస్థ మరి ట్రేడ్ యూనియన్ లేకుంటే ఎట్లా? మరి మీకు ట్రేడ్ యూనియన్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి ట్రేడ్ యూనియన్ మీరే ఇస్తానన్నారు. మీ పే స్కేల్ కానీ మీ పెండింగ్లో ఉన్న బకాయిలు ఏవి కూడా పెండింగ్ లేకుండా ఇస్తానని చెప్పి మీరే మేనిఫెస్టోలో పెట్టారు. దాన్ని చూసి మా ఆర్టీసీ ఉద్యోగులు చాలా సంతోషంతో మరి ఓట్లు వేయించి మిమ్మల్ని గెలిపించారు. ఇవాళ మేము అడుగుతున్నాం ఏంటంటే, గత ప్రభుత్వం మనకు ఏదైతే 6 లక్షల కోట్ల అప్పులు చేసి మనకు ఖాళీ ఖజానా చూపించిపోయారు. మేము కూడా అర్థం చేసుకొని సంవత్సరంన్నర దాకా ఓపిక పెట్టినాం. కార్మికులకు కూడా మేము చెప్పుకుంటూ వచ్చినాం, గవర్నమెంట్ పరిస్థితి బాగాలేదు, కొద్ది రోజులు ఆగుదామని చెప్పి చూసి ఇవాళ మేము ఎన్నోసార్లు తమరిని కలిసినాం, ఆర్థిక మంత్రిని కలిసినాం, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని కలిసినాం. ఇక మా ఎండి గారు అయితే అసలు అపాయింట్మెంటే ఇవ్వడు, మేము లెటర్ ఇస్తే కూడా తీసుకోరు, కింద ఇచ్చేయమని చెప్తారు. అట్లాంటి పరిస్థితి ఉంది అలా మా ఆర్టీసీలో. కాబట్టి ఏంటంటే మీరు ఇచ్చిన హామీలనే ఇప్పుడు నెరవేర్చమని చెప్తా ఉన్నాం. మీరు దీన్ని ఇదే విధంగా కాలయాపన చేస్తే ఇంకెంతోమంది కార్మికులు గత ప్రభుత్వంలో బలైన విధంగా ఈ ప్రభుత్వంలో కూడా బలైతారేమన్న భయంతో ఇవాళ మేము సమ్మెలోకి దిగాల్సి వచ్చింది. కాబట్టి మీరు దయచేసి ఈ ఉద్యోగస్తులందరినీ మీ బిడ్డలుగా స్వీకరించండి, మీ యొక్క ఆత్మీయులుగా స్వీకరించండి. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మనదే ఉండే విధంగా మీరు ప్రయత్నం చేసి మరి ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు చాలా మేము యాడ్ చేసుకుంటాం. ఎందుకంటే గత ప్రభుత్వం చేయలేని పనులు కొన్ని మీరు చేసిరు, మేము చేయలేదు అంటలేదు. 2017 పే స్కేల్ ఇచ్చారు, బాండ్ డబ్బులు ఇచ్చారు, మేము అది కాదనట్లేదు. ఇవాళ ఇంకా మాకు 2021 పే స్కేల్ పెండింగ్లు ఉంది. మొన్న ఏప్రిల్ 1 తారీఖు నుంచి 2025 పే స్కేల్ పెండింగ్లు ఉంది. ఇట్లే పోతా ఉంటే ఇంకా ఇది పెండింగ్లనే ఉండిపోతాయి. కాబట్టి మరి ఆ పే స్కేల్ ఒకటే మీ మీద భారం పడుతుంది తప్ప మరి గవర్నమెంట్లో విలీనం చేసినా భారం పడదు, ట్రేడ్ యూనియన్లు ఇచ్చినా భారం పడదు. మా యొక్క పని భారం తగ్గిస్తే కూడా మీకు భారం పడదు. కాబట్టి మా యొక్క సమస్యలు మీరు ఎమ్మటే పరిష్కరించాలని చెప్పి మా అధికారులకు కూడా మీరు తగిన ఆదేశాలు ఇవ్వాలి. అధికారుల బెదిరింపుల వల్ల, అధికారులు లాసప్ పే చేయడం వల్లనే ఇలా కార్మికులు వ్యతిరేకత సృష్టించారు తప్ప లేకపోతే గవర్నమెంట్ మీద వ్యతిరేకత కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి మరి మీరు ఏదైతే మాకు హామీ ఇచ్చిరో దాన్ని నిలబెట్టుకొని మమ్మల్ని మీరు ఎప్పుడు చర్చలకు ఆహ్వానించినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మేము సమ్మె పోవాలనే ఉద్దేశం మాకు లేదు సార్. మేము సమస్యలు పెండింగ్లు ఉన్నాయి కాబట్టి కార్మికుల ఒత్తిడి ఎక్కువైంది కాబట్టి మేము సమ్మె నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది. కార్మికులకు చివరి ఆయుధమే కార్మిక చట్టంలో కల్పించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టమే కార్మికులకు సమ్మె హక్కు. కాబట్టి ఎన్నో దఫాలుగా మేము ప్రయత్నించిన మేము సమ్మె నోటీసు 2 సార్లు ఎక్స్టెన్షన్ చేసినాం సార్. 6 నెలల్లో 2 సార్లు ఎక్స్టెన్షన్ చేసినాం. అంటే మీరు ఇంకనైనా పిలుస్తారేమో అన్న ఆశతోటి మేము ఎక్స్టెన్షన్ చేసుకున్నా కూడా మరి మీరు పిలవలేదు. కాబట్టి అలా సమ్మె దిశకు ప్రయత్నించవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు అతి త్వరలో మమ్మల్ని ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి పిలిచి సామరస్యంగా ఇది సమ్మె పోకుండా మీ ప్రభుత్వానికి కూడా మంచి పేరు రావాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా సార్ మీరు పెట్టినటువంటి మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని మేము 100కి 100% ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా మీకు ఇంత మచ్చరానేలే మీ ప్రభుత్వానికి. మహాలక్ష్మి స్కీమ్ వల్ల ఇవాళ మీ ప్రభుత్వం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఏ స్కీమ్ వల్ల కూడా మీకు అంత పేరు రాలేదు. మా ఆర్టీసీ వాళ్ళది పేపర్ న్యూస్ కంటే ముందు ప్రచారం జరుగుతుంది పబ్లిక్లో. కాబట్టి ఇలా మహాలక్ష్మి స్కీమ్ చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. కాబట్టి మీరు మా యందు దయ ఉంచి మీరు మమ్మల్ని త్వరగా చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం సార్. కత్తుల యాదవ్, బహుజన కార్మిక జనరల్ సెక్రటరీ, జేఏసీ కో కన్వీనర్. మొత్తానికి ఆర్టీసీ జేఏసీ మాత్రం మేము ప్రభుత్వం ఏదైతే చర్చలకు సిద్ధమంటుందో మేము సహకరిస్తాం. సమ్మె వెళ్ళాలని మా సమస్య. కానీ ఫీల్డ్ లెవెల్లో మాత్రం కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే అధికారులు కూడా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అందుకోసమే ప్రభుత్వాన్ని అధికారులు తీరు మారాల్సిన అవసరం ఉంది. అలాగే 95% పైగా ఆర్థిక లోటు లేని సమస్యలు, ఆర్థికానికి సంబంధం లేని డిమాండ్లే మాకున్నాయి. కాబట్టి అవి కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుంది. ఇక విలీనం 2-3 అంశాలే ఆర్థిక పరమైనవి. ప్రభుత్వం పైన భారం పడదు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలో పిలిస్తే మాత్రం మేము సిద్ధంగా ఉన్నాం. సమ్మెను కూడా వెనక్కి తగ్గే అవకాశం ఉందని కూడా ఆర్టీసీ జేఏసీ సంబంధించిన నేతలు చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికి కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.